నమస్తే. నేను సిరి. ట్రంప్ గెలిచాడనంగానే చాలా మందిలో భయం కూడా స్టార్ట్ అయింది. ఆ భయానికి ఇప్పుడు కొన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా తోడవుతున్నది. అందులో ఏంటంటే అక్కడ అమెరికాలో జన్మత పౌరసత్వ రద్దు చేయాలని చెప్పేసి ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కోర్టు రద్దు చేసిందన్నట్టు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజసప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ట్రంప్ గారు గెలిచారనగానే చాలా వరకు మన ఇండియన్సే కాదు, వేరే వేరే దేశాల వాళ్ళు కూడా చాలా వరకు భయపడ్డారు సార్. ఆయన తీసుకున్న డెసిషన్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఎలక్షన్స్లో చెప్పింది కూడా అదే, ఫస్ట్ ఇక్కడ ఉన్న సిటిజన్స్కే మాత్రమే ప్రయారిటీ ఇస్తా అని. అట్లనే ఇప్పుడు అక్కడైతే జన్మత వస్తున్న పౌరసత్వ హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అయితే ఇప్పుడు కోర్టు రద్దు చేసింది అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఈ నిర్ణయం? అసలు ఒక పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? అసలు ఇది ఎలాంటి నిర్ణయం సార్ అసలు ఇది? అంటే అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న రోజుల నుంచి కూడా అతను మొదటి నుంచి కూడా తన విధానాన్ని ఎక్కడ దాచుకోకుండానే అమెరికా ఫస్ట్ అనేది నా విధానం, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ ఓన్లీ. రైట్. ఇప్పుడు ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి వలస వచ్చి, అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అమెరికన్ సమాజం వలస సమాజం. ఇప్పుడు ఇవాళ అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ అమెరికన్స్ కాదు వాస్తవంగా మాట్లాడుకుంటే. ఇప్పుడు కొలంబస్ యూరోప్ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఉన్న వనరులు వాటిని గురించి మిగిలిన ప్రపంచానికి పరిచయం చేసే నాటికి అక్కడ ఉన్నది రెడ్ ఇండియన్స్. మరి యూరోప్ నుంచి ఆఫ్రికా నుంచి విపరీతంగా వలసలు వెళ్ళినాయి కదా. ఇవాళ ఆఫ్రో అమెరికన్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒకనాడు అమెరికాకి వలసగా రాబడిన వాళ్ళే. అవును సార్. ఇవాళ యూరోప్ నుంచి అంటే స్పానిష్ ఇవాళ చాలా ప్రధాన భాష. అలాగే జూయిష్లు ఉన్నారు, వాళ్ళు కూడా మరి వివిధ దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళే. మరి అలా ఒక సమూహంగా అమెరికన్స్ అనే ఒక వ్యవస్థ తయారైంది అక్కడ పౌర సమాజం. ఇప్పుడు విద్యార్థులుగానో ఉద్యోగాల కోసమో వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి అమెరికాకి వలస వస్తున్నారు. ఎప్పుడో 19వ శతాబ్దంలో అమెరికా గడ్డ మీద పుట్టిన ప్రతి శిశువు అమెరికన్ పౌరుడే అని చెప్పని ఒక రాజ్యాంగ సవరణ చేశారు. అవును సార్. రాజ్యాంగంలో పొందుపరిచారు. అప్పటి నుంచి ఏ కారణాలు రీచి అమెరికాకి వలస వచ్చినా వాళ్ళ అమెరికన్ పౌరులు కాకుండా వాళ్ళకి బిడ్డలు కనుక అక్కడ జన్మిస్తే ఆ గడ్డ మీద వాళ్ళు అమెరికన్ పౌరులుగా చాలా మంది అవుతున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ హక్కు దక్కుతుంది వాళ్ళకి. ఇప్పుడు ట్రంప్ ఇన్ని దశాబ్దాల ఈ హక్కుని నేను రద్దు చేస్తా అని చెప్పని తను అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తనకున్న విస్తృత అధికారాల ద్వారా ఆ హక్కుని రద్దు చేశారు. డెఫినెట్గా అది లీగల్ స్క్రూటినీకి వెళ్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలకి ఇన్ని సంవత్సరాలుగా దక్కుతున్న హక్కుని, అంటే ఇప్పుడు రేపు ఫిబ్రవరి 20 తారీఖు నుంచి ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని చెప్పని చెప్తున్నాడు. ఫిబ్రవరి 19 రాత్రి 12 గంటల వరకు ఆ గడ్డ మీద జన్మించినాడికేమో హక్కు దక్కి 20 తారీఖు 12 గంటల తర్వాత తెల్లవారుజామున జన్మించడానికి హక్కు ఉండదు అని అంటే, లేటుగా పుట్టడం వాడి తప్పు కాదు, ముందు పుట్టడం వీడి అదృష్టం. ఇలా ఒక నిర్ణయం, ఒక పాలకుడు తీసుకునే నిర్ణయం కొందరు భవిష్యత్తుని తలకిందులు చేస్తూ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే అమెరికన్ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి అమెరికన్ పౌరసత్వం అనే కారణంతో మన కుటుంబాల నుంచి కూడా చాలా మందిని చూస్తుంటాం. ఉద్యోగ అవసరాల రీత్యా అమెరికా వెళ్ళి అక్కడ పూర్తి స్థాయి వాళ్ళకి ఆ గ్రీన్ కార్డు ఇవన్నీ ఇప్పుడు లక్షల మంది అక్కడ వెయిటింగ్లో ఉండటంతో గ్రీన్ కార్డు దక్కక H1B వీసాల మీద కొనసాగుతా, ఈ H1B వీసాల మీద కొనసాగుతున్న సందర్భంగా అక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వం దక్కుతుంది కాబట్టి అక్కడే డెలివరీలు జరుగుతా
ఆ డెలివరీలు జరిగే సందర్భంలో కూడా వాళ్ళకి సహాయం నిమిత్తం ఇక్కడ గ్రామ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వెళ్ళి ఒక 6 నెలలు అక్కడ వాళ్ళకి అంటే ఆ డెలివరీ కోసం తల్లిదండ్రులను పిలిపించుకునే వెసులుబాటు ఉంది. వీళ్ళకి అవును ఇమ్మీడియట్ గా అవును సార్. వాళ్ళ కూతురుకో కోడలకో డెలివరీ అవుతా ఉంటే తల్లిదండ్రులు అత్తమామలో వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం కోసం వాళ్ళకి ఆ వీసా వెంటనే దక్కుద్ది. ఉమ్. అట్లా గ్రామాల నుంచి నాకు తెలిసి అసలు బస్ ఎక్కి హైదరాబాద్ రావడం కూడా తెలియని చాలా కుటుంబాలు అమెరికా వెళ్ళేసారు. అమెరికా వెళ్ళి 5-6 నెలలు అక్కడ ఉండి ఆ పిల్లలతో వాళ్ళకి సహాయంగా ఉండి మళ్ళీ తిరిగి గ్రామాలకు వచ్చినాడని కొన్ని వందల మందిని చూశాను నేను. అంటే ఆ, నాకు తెలిసి వ్యవసాయ కూలీలుగా ఉన్నాళ్ళు, చిన్న చిన్న రైతులు, వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డెలివరీల కోసం వీడు అక్కడ దాకా వెళ్ళి రావటం, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ డెలివరీ సందర్భంగానో లేదు మళ్ళీ అవసరాలు ఇచ్చాను అట్లా 5-6 సార్లు వెళ్ళి వచ్చిన వాళ్ళని చూశాను నేను. జీవితంలో ప్యాంట్ వేసుకోవడం తెలియని వాళ్ళు మొట్టమొదటిగా ప్యాంట్ వేసుకొని ఫ్లైట్ ఎక్కిన వాళ్ళని చూశాను నేను. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ ఒక ప్రభుత్వ అధినేత ఒక నిర్ణయం తోటి కొన్ని లక్షల మంది భవిష్యత్తుని తలకిందులు చేసే నిర్ణయం అది. డెఫినెట్ గా దానికి ప్రతిఘటన కూడా వస్తుంది. ఉమ్, ఉమ్. ఇవాళ రాజకీయంగా రిపబ్లికన్స్ ని వ్యతిరేకించే డెమోక్రాట్ల ఆధ్వర్యంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అటార్నీ జనరల్స్ వాళ్ళ కోర్టుని అప్రోచ్ అయ్యారు. ఒక న్యాయస్థానం తాత్కాలికంగా దీన్ని రద్దు చేస్తూ ఒక 2 వారాల కాల పరిమితికి రద్దు చేశారు. కానీ సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, న్యాయ పోరాటం జరుగుతుంది దీని మీద. అయితే ఈరోజు మనకు వస్తున్న వార్తలు ఏంటి అంటే ఫిబ్రవరి 20 డెడ్ లైన్ పెట్టారు కాబట్టి అంటే ఇంకొక 3 వారాలు ఉందంతే. ఉమ్. ఈలోగా డెలివరీలు చేయించేసుకోవాలి అని చెప్పని బలవంతపు సిజేరియన్లకి చాలా మంది డాక్టర్స్ని అప్రోచ్ అవుతా ఉన్నారంట, గైనకాలజిస్టుని. ఈరోజు మనకి పేపర్లో వచ్చిన వార్త ప్రకారం 7వ నెలలోనే అరే డెలివరీ మాకు సిజేరియన్ చేసేసేయండి ఇది కొంచెం ఆరోగ్య అంటే ఈ ప్రీమెచ్యూర్ బేబీలు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఉమ్, వాళ్ళని ఇప్పుడు మీరు పౌరసత్వం కోసం అని చెప్పని రాజీ పడి బలవంతపు ఈ కాన్పులు ఈ సిజేరియన్లకి ప్రయత్నం చేస్తే పౌరసత్వం దక్కుదేమో, కానీ రేపు ఆరోగ్యపరంగా సమస్యలు. జన్యుపరమైన సమస్యలు ఎదురైతే శాశ్వతంగా వాళ్ళ జీవితాలు పరంగా పెట్టబడతాయి కదా. అవును సార్. ఏం కొంపలు మునుగుది, పౌరసత్వం దక్కదు. మీలాగానే మీ పిల్లలు కూడా అట్లనే ఉంటారు. 21 సంవత్సరాల దాకా అక్కడ పెరగడానికి ఆస్కారం ఉంది కదా, చదువుకోవడానికి ఆస్కారం ఉంది కదా. చదువుకోనివ్వండి, తర్వాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ విధానాన్ని మార్చుద్దేమో. ఉమ్, ఇతను 4 సంవత్సరాల టెన్యూర్కి ఎన్నిక కాబట్టి అధ్యక్షుడే కదా. అంతే సార్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 4 సంవత్సరాలు చేస్తున్నాడు కాబట్టి అమెరికన్ రాజ్యాంగం ప్రకారం 2 సార్లకే అవకాశం ఉంటుంది ఏ అధ్యక్షుడికైనా. ఈ 4 సంవత్సరాలతో ఇతని టెన్యూర్ ముగిసిపోద్ది. ఈ టెన్యూర్ ముగిసిపోతే రేపు తర్వాత వచ్చే ప్రభుత్వాలు మళ్ళీ దీన్ని సవరణ చేస్తాయేమో, ఈ విధానాన్ని సమీక్షిస్తాయేమో. లేదు రేపు న్యాయ పోరాటంలో ఇన్ని రాష్ట్రాల్లో దీన్ని సవాల్ చేస్తున్నారు కాబట్టి న్యాయస్థానాలు దీన్ని మళ్ళీ సమీక్షించి అతనికి ప్రతిబంధకాలు కల్పిస్తాయేమో. రైట్. న్యాయ వ్యవస్థను కూడా ధిక్కరించేంతటి అధికారాలు అతనికి ఉండుంటే ఇతని తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని సమీక్షించడానికి ఆస్కారం ఉంది. అంతేగాని ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితకాలం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లాంటి ఎదురవడానికి ఆస్కారం ఉన్న ఈ తొందరపాటు ఈ సిజేరియన్ లాంటి వాటికి ప్రయత్నం చేయకండి. రైట్. ఇప్పుడు 9వ నెల నిండి ఉండి ఒకవేళ వారం 10 రోజులు అటు ఇటుగా డెలివరీ అవుతుంది అనుకున్న వాళ్ళకి డాక్టర్లు సలహా మేరకు చేస్తే సిజేరియన్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు అనుకున్న వాళ్ళ పరిస్థితి అయితే వేరు. ప్రీమెచ్యూర్ ముందే 7th మంత్ ఇలాంటివి మాత్రం, ఇలాంటి డెసిషన్స్ మాత్రం వద్దు. ఇటువంటివి చేయొద్దు. రైట్ సార్. కాబట్టి ఏంటంటే ఒకటైతే వాస్తవం, ఇన్ని దశాబ్దాల పాటు అంటే అమెరికాలో ఒకసారి అడుగుపెట్టి స్టూడెంట్ వీసా మీద అక్కడికి వెళ్ళి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ వీసా మీద వెళ్ళటానికి కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఒకప్పుడు అంటే నాకు తెలిసి 1991లో
మా తమ్ముడు వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. అప్పటి నుంచి టోఫెల్ రాసి జిఆర్ఈ రాసి స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్ళి ఆ అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగాలు దక్కించుకొని ఏం చెప్తారంటే మొట్టమొదటి వెళ్ళేటప్పుడు చదువుకొని వచ్చేస్తామంటారు. చదువు అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంపాదించుకొని వస్తామంటారు. 100 మంది వెళ్తే ఒక్కడు కూడా రాలా. ఒక 1000 మంది వెళ్తే ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. అంటే ఒకసారి గడప దాటి కాలు బయటపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమాజంలో అక్కడ ఉపాధి అవకాశాలు, అక్కడ మెరుగైన వసతులు, అక్కడ లైఫ్లో కంఫర్ట్ చూసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేంతటి నిర్ణయాలు తీసుకుంది చాలా కొద్ది మంది. వచ్చారు, అసలు రాకుండా ఉండలా. అదే సందర్భంలో ఏమిటంటే వీళ్ళ పిల్లలు అక్కడ పుట్టి పెరుగుతారు, వాళ్ళకి అక్కడ పౌరసత్వం దక్కింది, వాళ్ళ నేటివిటీ అక్కడ, వాళ్ళ సోషల్ బాండింగ్స్ అక్కడ ఉంటాయి. దానికి తోడు కొన్ని దశాబ్దాల పాటు అక్కడ సమాజంలో అక్కడ సోషల్ బాండింగ్స్ ఏర్పడిన తర్వాత పల్లెటూరు నుంచి సమీపంలో ఉన్న పట్టణానికి వచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి పల్లెటూరుకి వెళ్ళేది తక్కువ. అవును సార్. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ల పాటు హైదరాబాద్ లో అలవాటు పడ్డాక మళ్ళీ నీ పల్లెటూరుకి వెళ్ళంటేనే ఎవడు ఉండలేము అసలు, అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఈ 30-40 సంవత్సరాల పాటు వీళ్ళ కెరీరు, వీళ్ళ సోషల్ బాండింగ్స్, వీళ్ళ పిల్లల కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. వీటిని తెముల్చుకొని ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ ఇక్కడ ఏర్పడిపోద్ది. దీన్ని తెంచుకొని నీ ఊరికే వెళ్ళవు. అట్లాంటిది వాళ్ళ 30 ఏళ్ళు 25 ఏళ్ళు 40 ఏళ్ళు అమెరికా అంటే ఊరు దాటిన తర్వాత ఎక్కడైనా ఒకటే. ఇక ఊరు దాటిన తర్వాత నీ పక్క టౌన్ అయినా నీకు 4 లోకలే, హైదరాబాద్ నగరం అయినా 4 లోకలే, బెంగళూరు అయినా చెన్నై అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే. మెరుగైన అవకాశాల కోసం గడప దాటి ఆ అవకాశాలు అందుకునే ప్రాసెస్లో కొంతమంది బస్సు ఎక్కి వచ్చారు, కొంతమంది ట్రైన్ ఎక్కి వచ్చారు, కొంతమంది విమానం ఎక్కి వెళ్ళారు. అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి రాగలగటం అనేది అసాధ్యం. అయితే అక్కడ ఈ మారిన ప్రస్తుతం విపరీతంగా వలసలు పెరిగిన తర్వాత అక్కడ అవకాశాలు అందిపుచ్చుకోవడం కూడా చాలా కష్టతరమైంది. దాంతో ఏమవుతుందంటే కన్సల్టెన్సీలని అప్రోచ్ అయ్యి కన్సల్టెన్సీల ద్వారా స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత H1 పిక్ చేసుకోవడానికి, ఆ పిక్ చేసుకునే ప్రాసెస్లో వీళ్ళకి పేరోల్స్ ఇవన్నీ ఆర్కెస్ట్రేటెడ్గా సృష్టించబడి ఇది అక్కడ స్థానికంగా ఉండే అవకాశాలు దక్కించుకునే వాళ్ళకి కొంచెం కోపం వస్తూ ఉంది. అరే మన అవకాశాలు వీళ్ళు ఎవడో వచ్చి గ్రాప్ చేస్తా ఉన్నారు, ఈ అంటే మ్యానిపులేటెడ్ డాక్యుమెంటేషన్ ద్వారా వీళ్ళు అవకాశాలు దక్కించుకుంటా ఉంటున్నారు, అంటే మా గడ్డ మీద వీళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు పడిపోయింది, కొంత రిఫ్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆ లోకలైట్స్ అనుకుంటున్న వాళ్ళలో ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 30-40 ఏళ్ల క్రితం వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ అనగానే వైట్ ఒకళ్ళే కాదు, అన్ని దేశాల సమూహాలు అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు కూడా ఏదో ఒక రకంగా అక్కడ సర్వే కాకపోతారా అని చెప్పని అప్పో చేసి పంపిస్తున్నారు, చాలా ఇబ్బందులు పడి వాళ్ళ సర్వం త్యాగం చేసి పిల్లల్ని పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు వెనక్కి పంపిస్తారేమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా అయిపోయింది, అయినా సరే అక్కడ సర్వైవ్ అవుతా ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు స్టేటస్ సపోర్ట్ చేయని వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా మేము పంపించేస్తామంటున్నారు. 7.5 లక్షల మందిని పంపిస్తారంటున్నారు ఇప్పుడు. అలా పంపించడం అని అంటే ఒక రకంగా చాలా కుటుంబాల స్థితిగతులు ఆల్టర్ అయిపోతాయి. మా పిల్లలకి ఏదో భవిష్యత్తు దక్కుద్దని చెప్పని ఎంతమంది సామాన్య రైతు కుటుంబాలకు సంబంధించిన పిల్లల్ని కష్ట నష్టాలకు వచ్చి పంపించారో నాకు చాలా స్పష్టంగా అవగాహన ఉంది. మా ఊరు నుంచి నాకు పరిచయం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రి తిని తినక ఒక భవిష్యత్తు దక్కుతుంది కదని పంపించారు అక్కడికి. మరి ఇప్పుడు ఈ నిర్ణయ పర్యవసానం వీళ్ళందరికీ కూడా ఒక ఆశనిపాతం లాంటిదే. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఇట్లాగే ఉండవు రోజులు, ఎప్పటికీ జీవితకాలం ఇతనే అధ్యక్షుడిగా కూడా ఉండడం, పరిస్థితులు మారతాయి. దానికోసం హేస్టీ డెసిషన్స్, ఈ ప్రీమేచ్యూర్ లాంటి తొందరపాటు అని ఎలా అయితే చేయొద్దు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.